హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. హెడ్ ఆఫీస్ తో పాటు ఏకకాలంలో 6 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనర్హులకు రుణాలు ఇచ్చారని ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరిపారు. సుమారు 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు. బ్యాంక్ చైర్మన్ రమేష్ తో పాటు ఎండీ దాస్ నివాసాలు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. హెడ్ ఆఫీస్ తో పాటు ఏకకాలంలో 6 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనర్హులకు రుణాలు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరిపారు. సుమారు 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు. బ్యాంక్ చైర్మన్ రమేష్ తో పాటు ఎండీ దాస్ నివాసాల్లో తనిఖీలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బ్యాంక్ చైర్మన్ రమేష్ బంగ్ తో పాటు ఆ బ్యాంక్ డైరెక్టర్లు, ఎండి నివాసాల్లో కూడా సోదాలు చేసినట్టు తెలుస్తుంది. ఇక బ్యాంకు సంబంధించినటువంటి అధికారుల కొంతమంది వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు సేకరించారని చెప్పేసి తెలుస్తుంది. గతంలో ఈ బ్యాంక్ లో భారీగా మొత్తంలో నగదు అక్రమంగా మళ్లించారు. అదేవిధంగా ఫేక్ రుణాలు ఇచ్చారని చెప్పేసి ఈడీ అధికారులకు సమాచారం అందింది. ఆ మేరకు పక్కా ఆధారాలతో ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఉదయం చైర్మన్ బ్యాంకు చైర్మన్ రమేష్ బంగ్ తో పాటు ఆ డైరెక్టర్ ఇళ్లలో ఆ డైరెక్టర్ సంబంధించి పురుషోత్తం దాస్, అదేవిధంగా లచ్చు రాటి వీళ్ళందరి ఇళ్లలో సోదాలు చేశారు. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో గతంలో కూడా ఈ బ్యాంక్ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందులో డిపాజిట్లకు సంబంధించి మళ్లించారు, ఇతర అవసరాలకు బ్యాంకు డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్ మళ్లించారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు ఇప్పుడు కూడా తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ బ్యాంకుకు సంబంధించి ప్రధానంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులను కూడా మళ్ళీ తిరిగి నియమించుకొని వాళ్ళ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం కూడా మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ కు సంబంధించి ఇటు ఏపీ, తెలంగాణలో 30కి పైగా బ్రాంచులు ఉన్నాయి. చాలా బ్రాంచుల్లో ఈ గోల్డ్ లోన్లకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినట్టు ఆడిట్ లో గుర్తించారు. ఆ నివేదికలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మం బ్రాంచ్లో ఎటువంటి ఆర్నమెంట్స్ లేకుండానే పేపర్ వర్క్ గానే చూపించి దాదాపు అక్కడ కూడా కోట్ల రూపాయల దారి మళ్లించారని చెప్పేసి ఈడీ అధికారులకు సమాచారం ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరి ఈ డబ్బును హవాలా రూపంలో మళ్లించడంలో కీలక పాత్ర ఉన్నటువంటి చైర్మన్ రమేష్ బంగ్ తో పాటు మరికొంతమంది ఇళ్లలో ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక మరి ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎన్ని కోట్ల రూపాయల వరకు, అంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం వరకు 300 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. ఈడీ అధికారులు దర్యాప్తులో మరి ఏం తెలబోతుంది అనేది కూడా చూడాలి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.